బీహార్లో ఎన్డీఏ ప్రభంజనం దేశం మొత్తాన్ని ఆ రాష్ట్రం వైపు చూసేలా చేసింది. వార్ వన్ సైడ్ అనేలా వచ్చిన ఈ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏకి ఎక్కడలేని జోష్ తెచ్చాయి. ఇంతకీ బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయానికి కారణమైన ప్రధాన అంశాలేవి? ఆ గెలుపు ఫ్యాక్టర్స్ క్షేత్రస్థాయిలో ఎలా పనిచేశాయి? బీహార్లో ఎన్డీఏ విజయానికి చాలా కారణాలే ఉన్నాయి. ప్రధానంగా 10 ఫ్యాక్టర్స్ పనిచేశాయని చెప్పొచ్చు. అందులో మొదటిది నితీష్ పాలనపై విశ్వాసం. 2005 నుంచి బీహార్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తనదైన మార్కును సొంతం చేసుకున్నారు నితీష్ కుమార్. ఎన్డీఏ, మహాగఠబంధన్ ఇలా ఏ కూటమిలో ఉన్నా సీఎంగా ఉంటూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఇప్పుడు కూడా ఎన్డీఏ మరోసారి ఘన విజయం సాధించడంలో నితీష్ మార్క్ పాలన ప్రధానమైన పాత్ర పోషించింది. రెండోది మోదీ, నితీష్ అభివృద్ధి మంత్రం బీహార్లో బాగా పనిచేసింది. కేంద్రంలో మోదీ పాలన, రాష్ట్రంలో నితీష్ పరిపాలనతో డబుల్ ఇంజన్ సర్కారు వల్ల అభివృద్ధి ఫలాలు మరింతగా అందుతాయని ప్రజలు విశ్వసించారు. మూడోది సంక్షేమం, ఉద్యోగ ఉపాధిపై ఎన్నికల హామీలు, ఎన్డీఏ మేనిఫెస్టోలో 1 కోటి ఉద్యోగాలు, ఉచిత ఆరోగ్య సేవలు, యువతకు ఉపాధి, మహిళా సాధికారతకు వరాలు గ్రామ స్థాయిలో పనిచేశాయి. నాలుగోది మహిళలు, యువ ఓటర్ల మద్దతు. ఎన్నికలకు ముందు మహిళా రోజ్గార్ యోజన కింద 1.25 కోట్ల మంది మహిళలకు 10,000 నగదు పంపిణీ చేయడం ఎన్డీఏ విజయానికి దోహదపడింది. ఐదోది సోషల్ ఇంజనీరింగ్తో అభ్యర్థుల ఎంపిక. టికెట్ల పంపిణీ నుంచి అభ్యర్థుల ప్రచారం వరకు అన్ని కులాలను ఏకం చేయడంలో ఎన్డీఏ కూటమి క్షేత్రస్థాయిలో పనిచేసింది. యువత, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా టికెట్లు ఇవ్వడంతో సోషల్ ఇంజనీరింగ్ కీలక పాత్ర పోషించింది. ఆరో అంశం ప్రతిపక్ష కాంగ్రెస్ ఓట్ల చోరీ అంటూ విమర్శలు చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. మోదీ, నితీష్ పాలనను సమర్థించారు. ఏడో అంశం రికార్డు స్థాయి ఓటింగ్ జరగడం. ఈసారి బీహార్లో 67.13% పోలింగ్ రేటు నమోదైంది. 1951 తర్వాత ఈ పోల్ పర్సంటేజే ఎక్కువ. ఎన్డీఏ పాలన నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రతిపక్ష మహాగఠబంధన్ భావించింది. ఈ పోల్ పర్సంటేజ్ ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమని అనుకుంది. కానీ వాళ్ల అంచనాలు తలకిందులయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ సర్వేలను సమర్థించేలాగే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఎన్డీఏ కూటమి విజయానికి కారణమైన 8వ అంశం మహాగఠబంధన్లో విభేదాలు. పొత్తుల దగ్గర నుంచి సీట్ల పంపిణీ వరకు సర్దుబాటు ధోరణితో కాక ఆధిపత్య ధోరణితోనే మహాగఠబంధన్ అడుగులు వేసింది. ఎవరికి వారే అభ్యర్థులను ప్రకటించుకున్నారు. ఇది బాగా దెబ్బకొట్టింది. ఆల్టర్నేటివ్ అవుతారనుకున్న ప్రశాంత్ కిషోర్ కూడా అస్త్ర సన్యాసం చేయడంతో ఎన్డీఏకు మద్దతు పెరిగింది. ఇక కొన్ని దశాబ్దాలుగా లాలూ ఫ్యామిలీపై వస్తున్న అవినీతి మరకల్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఎన్డీఏ సఫలమైంది. అటు జంగిల్ రాజ్ విమర్శలతో విరుచుకుపడ్డారు మోదీ. లాలూ ఫ్యామిలీ బీహార్ను దోచుకుందని, అలాంటి ఆటవిక పాలన కావాలా, ఎన్డీఏ సుపరిపాలన కావాలా అంటూ సంధించిన ప్రశ్నలు ప్రజల్ని సూటిగా తాకాయి. మరోసారి ఎన్డీఏ ప్రభంజనం సృష్టించేందుకు కారణమయ్యాయి.